అందరికీ నా వందనాలు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. దేవుడు ఎక్కడ ఏమంటుందంటే మన కుటుంబాన్ని అంట జ్ఞానము చేత మనం కట్టుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. జ్ఞానము అంటే పరిశుద్ధత అని అర్థం. మన కుటుంబ సభ్యులు అందరం పరిశుద్ధంగా బ్రతుకుతూ మన కుటుంబాన్ని కట్టుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మన కుటుంబ సభ్యులు అందరం పరిశుద్ధత లేకుండా జీవించే వారంగా ఉంటే ఒకళ్ళొకళ్ళం ప్రేమించుకోలే స్థితిలో ఉండే వారంగా ఉంటాం. ఒకరినొకరు ఆప్యాయత, అనురాగం, మంచితనము పంచుకోలేని స్థితిలో ఉండే వారంగా ఉంటాం. ఒకరినొకరు తగాదాలు పెట్టుకునే వారంగా ఉంటాం, గొడవ పడే వారంగా ఉంటాం. మన కుటుంబ సభ్యుల మీద ఇతరులకి చెడుగా చెప్పే వారంగా ఉంటాం. జ్ఞానం లేకపోతే, పరిశుద్ధంగా జీవించకపోతే ఇతరులకి మన కుటుంబ సభ్యుల మీద చెడుగా చెప్పే వారంగా ఉంటాం. మన కుటుంబ సభ్యులను అనేక విధాలుగా హింసించే వారంగా ఉంటాం. దేవుడు అంట నా మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. అందుకే కుటుంబాన్ని అంట జ్ఞానం చేత మన ఇల్లుని మనం కట్టుకునే వారంగా ఉంటే, ఆ కుటుంబ సభ్యులు అందరం పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే ఆ కుటుంబంలోని ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా ఉంటారు. ఆప్యాయత, అనురాగాన్ని, మంచితనాన్ని పంచుకునేవారుగా ఉంటారు. ఆ కుటుంబంలోని ఆనందము, సంతోషము, ప్రశాంతత, నెమ్మది అనేది ఉండిద్ది అని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. జ్ఞానం వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. మనం కుటుంబంగా ఉంటాం కానీ ఒకరినొకరు ప్రేమించుకోలే స్థితిలో ఉండే వారంగా ఉంటాం. మన కుటుంబంలోని భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు ఉండేవారుగా ఉంటారు. కొడుకులు, కోడళ్ళు, అత్త, మామ ఉండేవారుగా ఉంటారు కానీ ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఆప్యాయత, అనురాగం పంచుకోలే స్థితిలో ఉండేవారుగా ఉంటారు. ఒకరి మీద ఒకరు స్వార్థం కలిగి, అసూయ కలిగి, కుళ్ళు, మత్సరములు, విభేదములు కలిగి ప్రవర్తించేవారుగా ఉంటారు. అలా ప్రవర్తించి కుటుంబ సభ్యుల మీద వేరే వారికి చెడుగా చెప్పేవారుగా ఉంటారు. వారు పరువు తీసేవారుగా ఉంటారు. అలా ప్రేమ లేని జీవితం జీవించేవారుగా ఉంటారు. లోపల అనేక రకమైన కుటుంబ సభ్యుల మీద కుళ్ళు, స్వార్థం, అసూయ, కక్షలు, పగలు, ద్వేషాలు పెట్టుకొని పైకి మంచిగా సమాజం ఎదుట మంచిగా ఉన్నట్టు ఒక కుటుంబంలో నటించే వారంగా ఉంటాం. కుటుంబంలో ఆనందం లేకుండా, సంతోషం లేకుండా, ప్రశాంతత లేకుండా, నెమ్మది లేకుండా, ఒకరినొకరు ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మంచితనం పంచుకోకుండా అలా ఉండి పైకి సమాజం ఎదుట కుటుంబంలో నటించే వారంగా ఉంటాం. అంటే ఆ కుటుంబము ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలతోని, దేవుని ఆశీర్వాదాలతోని, పరిశుద్ధత అనే ఆశీర్వాదాలతోని ఆ కుటుంబం కట్టబడట్లేదు అని అర్థము అంటున్న దేవుడు. మనం ఒక కుటుంబంగా ఉంటాం కానీ ఎప్పుడు తగాదలు పెట్టుకునే వారంగా ఉంటాం, గొడవలు పెట్టుకునే వారంగా ఉంటాం. ఒకరినొకరు కొట్టుకునే వారంగా, ఒకరినొకరు తిట్టుకునే వారంగా, ఒకరి మీద ఒకరు కుళ్ళు, స్వార్థం, అసూయ, మత్సరములు, విమతలు, భేదాభిప్రాయాలు పెట్టుకొని జీవించే వారంగా ఉంటాం. మన కుటుంబ సభ్యుల గురించే ఇతరులు చెడుగా చెప్పే వారంగా ఉంటాం, వారు పరువు తీసే వారంగా ఉంటాం. కుటుంబంలో ఇతరులని ప్రేమించలేని స్థితిలో ఉండే వారంగా ఉంటాం. కుటుంబ సభ్యుల అవసరాలు, అక్కలు తీర్చలేని స్థితిలో ఉండే వారంగా ఉంటాం. కుటుంబంగా ఉంటాం కానీ భర్త, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, అత్త, మామ, కొడుకులు, కోడలు అందరూ కుటుంబంగా ఉండేవారుగా ఉంటారు కానీ ఒకరినొకరు ప్రేమించుకోలేని స్థితిలో ఉండేవారుగా ఉంటారు. ఒకరినొకరు ఎప్పుడూ గొడవ పడేవారుగా, తగాద పెట్టుకునేవారుగా, కొట్టుకునేవారుగా, తిట్టుకునేవారుగా, మనస్పర్ధలు అలా జీవించేవారుగా ఉంటారు. ఆనందం లేకుండా, సంతోషం లేకుండా జీవించేవారుగా ఉంటారు. ఒకరినొకరు ప్రేమ, ఆప్యాయత, అనురాగం, మంచితనాన్ని పంచుకోకుండా జీవించేవారుగా ఉంటారు. అంటే ఆ కుటుంబంలోని దేవుని ఆత్మ నివసించట్లేదు అని అర్థం. ఆ కుటుంబంలోని ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలు ఆ కుటుంబంలో లేవు అని అర్థం. దేవుడు అందుకే అంటాడు
మనం కుటుంబంగా ఒక భార్యగా ఉన్నా కానీ, భర్తగా ఉన్నా కానీ, పిల్లలుగా ఉన్నా కానీ, అన్నదమ్ములుగా, అక్క చెల్లెళ్ళుగా ఉన్నా కానీ, కొడుకులుగా, కోడలుగా ఉన్నా కానీ, తల్లిదండ్రులుగా ఉన్నా కానీ, ఆ కుటుంబం పరిశుద్ధత కలిగి జీవించేవారుగా ఉంటే, ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా ఉంటే, ఆప్యాయత అనురాగాన్ని పంచుకునేవారుగా ఉంటే, ఆ కుటుంబం పరిశుద్ధత చేత కట్టబడుతుందని అర్థం. మన కుటుంబం పరిశుద్ధత లేకుండా జీవించే వారంగా ఉంటే, ఆ కుటుంబంలోని శరీర సంబంధమైన అవసరాలు అక్కర్లు తీర్చుకునే స్థితిలో ఉండేవారుగా ఉంటారు. డబ్బు సంపాదిస్తారు కానీ ఒక భార్యగా, భర్తగా, పిల్లలుగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, కొడుకులుగా, కోడళ్ళుగా, తల్లిదండ్రులుగా, అత్తామామగా అలా అందరూ డబ్బు సంపాదిస్తారు కానీ కుటుంబ సభ్యుల అవసరాలు అక్కర్లు మంచి మనసుతో తీర్చుకునే స్థితిలో ఉండేవారుగా ఉంటారు. పరిశుద్ధంగా బ్రతకకపోతే ఒకరినొకరు కుటుంబ సభ్యుల అవసరాల అక్కర్లు తీర్చుకోలేని స్థితిలో ఉండేవారుగా ఉంటారు. ఆ కుటుంబ సభ్యుల అవసరాల అక్కర్లు తీర్చడానికి కుళ్ళు, స్వార్థం, అసూయ, కక్షలో, పగలో, ద్వేషాలు పెట్టుకొని కుటుంబ సభ్యుల అవసరాల అక్కర్లు తీర్చుకోలేని స్థితిలో ఉండేవారుగా ఉంటారు. అంటే వారు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కోల్పోయేవారుగా ఉంటున్నారు అని అర్థము అంటాడు దేవుడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఒకరినొకరు కుటుంబంగా ఉంటారు కానీ ఒకరినొకరు ప్రేమించుకోకుండా, ఆప్యాయత అనురాగాన్ని మంచితనాన్ని పంచుకోకుండా ఒకరినొకరు కొట్టుకునేవారుగా ఉంటారు, తిట్టుకునేవారుగా ఉంటారు. ఒకరి మీద ఒకరు కుళ్ళు, స్వార్థం, అసూయ, మత్సరములు, విమతలు, భేదాభిప్రాయాలు కలిగి ఉండేవారుగా ఉంటారు. ఒకరి మీద ఒకరు మంచి మనసు లేకుండా ప్రవర్తించేవారుగా ఉంటారు. సంతోషం లేకుండా, ఆనందం లేకుండా, నెమ్మది లేకుండా జీవించేవారుగా ఉంటారు. అంటే ఆ కుటుంబంలోని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేవు అని అర్థం. ఆ కుటుంబంలోని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో అన్ని కట్టబడట్లేదు అని అర్థము అంటున్న దేవుడు. ఏ కుటుంబం అయితే పరిశుద్ధత కలిగి జీవించేవారుగా ఉంటారో ఆ కుటుంబం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల చేత కట్టబడేదిగా ఉంటుంది, శరీర సంబంధమైన ఆశీర్వాదాల చేత కట్టబడేదిగా ఉంటుంది అంటున్న దేవుడు. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన యెడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. మనం కుటుంబ సభ్యులు అందరం నీతిగా బ్రతికే వారంగా ఉంటే, పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉంటే ఆ కుటుంబంలోని ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. ఒకరినొకరు ఆప్యాయత అనురాగాన్ని పంచుకునేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. ఎటువంటి కుళ్ళు, స్వార్థం, అసూయ, కక్షలో, పగలో, ద్వేషాలు లేకుండా ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా ఉంటారు. ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా జీవించేవారుగా ఉంటారు. శరీర సంబంధమైన అవసరాలు అక్కలు కూడా ఎటువంటి కుళ్ళు, స్వార్థం, అసూయ, కక్షలో, పగలో, ద్వేషాలు లేకుండా కుటుంబ సభ్యుల శరీర సంబంధమైన అవసరాల అక్కలు తీర్చేవారుగా ఉంటారు. అలా ప్రవర్తించేవారుగా ఉంటే ఆ కుటుంబం దేవుని చేత కట్టబడుతుంది అని అర్థం, జ్ఞానం చేత కట్టబడుతుంది అని అర్థం, పరిశుద్ధత చేత కట్టబడుతుంది అని అర్థం. మన కుటుంబ సభ్యులు అవసరాలు అక్కర్లు మనం మంచి మనసుతో తీర్చేవారంగా ఉండాలంట. ఎటువంటి కోపాలు, కక్షలు, పగలు, ద్వేషాలు, కుళ్ళు, స్వార్థం, అసూయ, పగలు, ద్వేషాలు లేకుండా కుటుంబ సభ్యుల అవసరాలు అక్కర్లు మంచి మనసుతో తీర్చేవారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మనం ఈ లోకంలోని ఎప్పుడు చనిపోతాం మనకి తెలియదు. కొద్ది సంవత్సరాలే మనం బ్రతికేది. అందుకే ఒకరినొకరు ప్రేమ, ఆప్యాయత, రాగాన్ని, మంచితనాన్ని పంచుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. పరిశుద్ధ చేత మన కుటుంబాన్ని కట్టుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ప్రేమ చేత మన కుటుంబాన్ని కట్టుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. శరీర సంబంధమైన అవసరాల అక్కర్లు ప్రేమతో తీర్చే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మన కుటుంబ సభ్యులకు ఆనందాన్ని, ప్రేమను, సంతోషాన్ని మనం పంచేవారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.